వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పొత్తులో ముందుకు వెళతామన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్యాకేజీల కోసం ఏమైనా చేసే మనుషులని వైఎస్ జగన్ విమర్శించారు. వీళ్ల పోరాటం జగన్తో కాదు జనంతో అని సీఎం జగన్ అన్నారు. బాబు ఎలా చెబితే పవన్ అలా వింటారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీఎస్పీ ఇలా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంది వీరే. పొత్తు పెట్టుకొని మళ్ళీ వదిలేసింది వీళ్ళే. వివాహం చేసుకునేది వీళ్ళే, విడాకులు ఇచ్చేది వీళ్ళే. మళ్ళీ విడాకులు ఇచ్చి మళ్ళీ వివాహం చేసుకునేది వీళ్ళే, మళ్ళీ మళ్ళీ విడాకులు ఇచ్చేది వీళ్ళే. ఇటువంటి విలువలు లేని, ఇటువంటి విశ్వసనీయత లేని రాజకీయ నాయకులు ఈరోజు మన రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నారు. దత్త తండ్రికి దత్త పుత్రుడికి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఏ లెవెల్లో ఉంది అనంటే, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు దత్తపుత్రుడిని చూసి మన ఇద్దరం కలిసి వెళ్దాము అనంటే దత్తపుత్రుడు చిత్తం ప్రభు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి దాసోహం అంటాడు. ఇదే చంద్రబాబు మన ఇద్దరం విడివిడిగా వెళ్దాము, విడివిడిగా వెళ్తే మనకు ఇదే మంచి జరుగుతుంది అని చెప్పి చెబితే దత్తపుత్రుడు అలాగే సార్ మీకు ఏది మంచి జరుగుతుంది అని అంటే నేను అలానే చేస్తాను సార్ అని చెప్పి అంటాడు ఈ దత్తపుత్రుడు. ఇదే చంద్రబాబు దత్తపుత్రుడితో నువ్వు పోటీ చేయకు అంటే దత్తపుత్రుడు జీ హుజూర్ నేను పోటీనే చేయను అని అంటాడు. ఇదే చంద్రబాబు దత్తపుత్రుడితో నువ్వు కమ్యూనిస్టులతో ప్రస్తుతానికి కమ్యూనిస్టులతో నువ్వు ప్రస్తుతానికి కలువు అంటే దత్తపుత్రుడు సార్ తప్పకుండా కలుస్తానంటాడు. ఇదే చంద్రబాబు మనం విడివిడిగా పోటీ చేస్తా ఉన్నట్టుగా కనిపిస్తాం, దానివల్ల నాకు మంచి జరుగుతుంది, కానీ లోపల లోపాయికారి సంబంధాలు పెట్టుకుందాం, నేను గాజువాకకు రాను, భీమవరంకు రాను, నిన్ను ఇబ్బంది పెట్టను, నువ్వు కూడా మంగళగిరిలో పోటీ పెట్టద్దు అనంటే ఇదే దత్తపుత్రుడు తప్పకుండా సార్ ఇదే మాదిరిగా చేస్తాను అని అంటాడు దత్తపుత్రుడు. ఇదే చంద్రబాబు మళ్ళీ బీజేపీకి దగ్గర కావడం కోసం, మళ్ళీ బీజేపీతో భయపడి వాళ్ళేం చేస్తారేమో అని భయపడి ఇదే చంద్రబాబు ఇప్పుడు బీజేపీ పక్కన నువ్వు ఉండు దత్తపుత్ర అని చెప్పి చెబితే చిత్తం ప్రభు అని చెప్పి మళ్ళీ బీజేపీ పక్కకు చేరుతాడు. మళ్ళీ ఇదే బీజేపీని ఈరోజు మీరే చూస్తూ ఉండండి. మీ అందరికీ నేను ఈరోజు చెప్తా ఉన్నాను, మళ్ళీ ఇదే బీజేపీని ఇదే దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు గారు విడాకులు ఇచ్చేయనంటే ఇదే దత్తపుత్రుడు మళ్ళీ విడాకులు ఇచ్చేసి మీరు ఎలా చెప్తే అలా చేస్తాను సార్ అంటాడు ఇదే దత్తపుత్రుడు. రాజకీయాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. దత్తబాబు ఇచ్చే ప్యాకేజీల కోసం ఎలాంటి వేషాలైనా వేయడానికి సిద్ధపడే ఇలాంటి దత్తపుత్రుడు ఈరోజు వీళ్ళిద్దరూ పార్టీలను స్థాపించి ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నారు అనంటే రాజకీయాలలో విలువలు ఉన్నాయా, రాజకీయాలకు విశ్వసనీయత ఉందా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి అన్యాయమైన రాజకీయాలకు తందానా అంటారు గజదొంగల ముఠాలోనే మిగిలిన సభ్యులు. ఆ గజదొంగల ముఠాలోని మిగిలిన సభ్యులు ఎవరో తెలుసా? మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆశ్చర్యం ఏమనిపిస్తుందో తెలుసా? అక్కడెక్కడో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే బీజేపీ ఓడితే ఇది చంద్రబాబు విజయం అన్నట్టుగా ఇక్కడ పండగ చేసుకుంటారు వీళ్ళంతా.
మరో వంక ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, మరో వంక అక్కడ ఓడిన బీజేపీ ఇక్కడ తమతో కలిసి రావాలని చెప్పి మళ్ళీ వీరే ఇదే బీజేపీని అడుగుతారు. నిజంగా ఇంత సిగ్గులేని అన్యాయమైన రాజకీయాలు ఈరోజు మనమంతా కూడా చూస్తా ఉన్నాం, గమనించమని కోరుతా ఉన్నాం. వీరిది జగన్తో కాదు యుద్ధం, వీరిది జనంతో యుద్ధం అన్నది గమనించమని అడుగుతా ఉన్నాం. వీరిది పెత్తందారులు చేసే పేదల మీద యుద్ధం అని చెప్పి ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో జరిగే యుద్ధం పెత్తందారులు ఒకవైపున ఉంటే మరోవైపున పేదవాడు ఉన్నాడు అనేది గమనించమని